అథర్వ శిరోపనిషత్తు. ఒకసారి దేవతలంతా స్వర్గలోకానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ మహాదేవుణ్ణి దర్శించి, దేవా నువ్వు ఎవరు అని ప్రశ్నించారు. ఆ మాటలు విన్నటువంటి ఆ రుద్రుడు, అహం ఏకః, ఓ దేవతలారా నేను ఒక్కడినే. ఈ మాట చూడండి, ఇక్కడ రుద్రుడు ఏం చెప్తూ ఉన్నాడో. అహం ఏకః ప్రథమ మాసం వర్తామి చ భవిష్యామి చ నాణ్య కశ్చిన్మత్తో వ్యతిరిక్త ఇతి. నేను ఒక్కడినే మొట్టమొదట్లో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. నాకన్నా భిన్నమైనటువంటి వాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో, అంటే త్రికాలముల యందు కూడా ఇంకొకడు ఎవడు కూడా లేడు అని చెప్పాడు. అలా చెప్పి ఆ మహాదేవుడు అదృశ్యుడై అంతరిక్షానికి వెళ్ళాడు. అక్కడ నుంచి ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. ఓ దేవతలారా, నేను త్రికాలాతీతుడను, నిత్యానిత్యుడను, బ్రహ్మాన్ని నేనే, చక్షురాది ఇంద్రియాలన్నీ కూడా నేనే, వాగేంద్రియం నేనే, శ్రోత్రేంద్రియం నేనే, మనస్సు నేనే, పూర్వదిక్కు మొదలైనటువంటి దశ దిశలు కూడా నేనే. నేనే పురుషుణ్ణి, నేనే స్త్రీని, నేనే నపుంసకుడను, నేనే గాయత్రిని, నేనే సావిత్రిని, నేనే సరస్వతిని. త్రిష్టుప్పు, అనుష్టుప్పు, జగతి మొదలైనటువంటి ఛందస్సులన్నీ కూడా నేనే. గార్హపత్యాగ్ని, దక్షిణీయాగ్ని, ఆహవనీయాగ్ని, ఈ 3 అగ్నులు అంటే త్రేతాగ్నులు కూడా నేనే. నేను సత్యస్వరూపుణ్ణి, గోవుగా ఉండేటటువంటి గౌరీదేవిని నేనే. నేనే జ్యేష్ఠుణ్ణి, నేనే శ్రేష్ఠుణ్ణి, అందరిలోకి కూడా అధికుడను నేనే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము, ఈ చతుర్వేదాలు కూడా నేనే. ప్రత్యక్షంగా ఓంకారము నేనే, క్షరము నేనే, అక్షరము నేనే. క్షరము అంటే నాశనమయ్యేటటువంటిది, నాశనం అయ్యేటటువంటిది నేనే, నాశనం కానటువంటి అక్షరమైనటువంటిది నేనే. గుహ్యము నేనే, అరణ్యము నేనే, పుష్కరము నేనే, పవిత్రము నేనే. పై భాగము, కింద భాగము, మధ్య భాగము అన్నీ నేనే. ముందు నేనే, వెనక నేనే. దశ దిశలలోనూ ఉన్నటువంటిది లేనటువంటిది అన్నీ కూడా నేనే. నేనే జ్యోతి రూపుణ్ణి. ఈ జగత్తులో ఉన్నది నేను ఒక్కడినే. మీరందరూ కూడా నన్నే సేవిస్తూ ఉన్నారు. నన్ను తెలుసుకోగలిగినటువంటి వాడు సర్వ దేవతల్ని కూడా తెలుసుకుంటాడు. ఈ భూమిని, ఆకాశాన్ని, అన్నింటినీ గురించి కూడా తెలుసుకుంటాడు. ఓ దేవతలారా, ఈ భూభాగాన్నంతా కిరణముల చేత నేనే వ్యాపించి ఉన్నాను. బ్రాహ్మణులను వేదాధ్యయనం చేత వ్యాపించి ఉన్నాను. హవిస్సులను ఆజ్యము చేత, ప్రాణాన్ని ప్రాణావస్థానము చేత, భూతపంచకాన్ని బ్రహ్మ చేత, ధర్మాన్ని సత్కర్మ చేత వృద్ధి చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి దేవతలంతా కూడా 2 చేతులు పైకెత్తి అతడికి నమస్కరించి, ఓ దేవా, సర్వశాస్త్రాల్లోనూ కూడా ప్రసిద్ధి చెందినటువంటి వాడు, రుద్రుడు అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి మహాదేవుడు అయినటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నామయ్యా. పరాపరోభయ రూపుడైనటువంటి ఆ రుద్రుడే శ్రీ మహావిష్ణువు. అతడే మహేశ్వరుడు, అతడే ఉమాదేవి, అతడే వినాయకుడు, ఆయనే స్కందుడు, ఇంద్రుడు, అగ్ని. ఆయనే భూలోకము మొదలైనటువంటి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నీ కూడా ఆయనే. ఈ జగత్తులో
పంచభూతాలు ఆయనే, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఆయనే, కాలము, ప్రాణము, యముడు, మృత్యువు, అమృతము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ ఆయనే. సమస్త జగత్తు ఆ పరమేశ్వరుడే, ఆ మహేశ్వరుడే. ఈ సర్వము కూడా సత్యము. ఓ ఆదిదేవా, అన్ని రూపాలు కలిగినటువంటి నీకు మేమందరం కూడా నమస్కరిస్తూ ఉన్నాము. ఓ మహాదేవా, నువ్వు ప్రణవ స్వరూపుడివి. దేవతలందరూ కూడా నీ హృదయంలో ఉన్నారు. హృదయ కమలమునందు ఉన్నటువంటి సూత్రాత్మలో దేవతలందరూ కూడా ఉన్నారు. అద్వితీయుడమైనటువంటి నువ్వు అందరి హృదయాల్లోనూ కూడా ఉన్నావు. మూడు నేత్రాల కన్నా కూడా పరమైనటువంటి ఓంకారమే నువ్వు. ఓ రుద్రుడా, నీకు నివృత్తి మార్గమే శిరస్సు. ప్రవృత్తి మార్గమైనటువంటి ఈ సంసార చక్రం, ఇదే నీకు పాదాలు. ఏది మోక్ష మార్గమో అదే ఓంకారము, అదే ప్రణవము. సర్వవ్యాపి, అనంతము, తారము, సూక్ష్మము, శుక్లము, వైద్యుతము, పరబ్రహ్మము అని ఇవన్నీ కూడా పిలువబడుతూ ఉన్నాయి. అలా పిలువబడుతూ ఉన్నటువంటిది ఆ రుద్రుడు ఒక్కడే. ఆ రుద్రుణ్ణి ఇన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఆ రుద్రుడే సర్వవ్యాపి అయినటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, తారమైనటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాడు. అతడే శుక్లము, అతడే వైద్యుతము, అతడే పరబ్రహ్మ. అతడే ఈశానుడు, అతడే భగవంతుడు, అతడే మహేశ్వరుడు, మహాదేవుడు. అతడి పేరు ఉచ్చరించగానే శరీరమంతా కూడా పైకి లేవదీస్తుంది కాబట్టి ఓంకారము అనబడుతుంది. ఉచ్చరించేటటువంటి వాడికి చతుర్వేదాలు, షడంగాలు ఆ బ్రహ్మను పొందింపజేస్తాయ్యా. ఓంకారాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఓంకారాన్ని ఎవరైతే జపం చేస్తారో, ఓంకారాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అతడికి పరబ్రహ్మని పొందటము అనే చాలా తేలికవుతుంది. అందుచేతనే అది ప్రణవము అనబడుతుంది. ఉచ్చరించగానే శరీరం పైకి లేవదీస్తుంది కాబట్టి ఓంకారము అనబడుతుంది. ఉచ్చరించేటటువంటి వాడికి చతుర్వేదాలు, షడంగాలు, బ్రహ్మము ఇవన్నీ కూడా పొందింపజేస్తుంది కాబట్టి ఈ ఓంకారం ప్రణవము అనబడుతుంది. ఇంకా చెబుతూ ఉన్నాడు చూడండి. ఉచ్చరిస్తూ ఉండగానే సకల లోకాలను నువ్వులలో నూనెలాగా అంతటా వ్యాపించి ఉన్నదై శాంతమూలము, ఓతప్రోతము అయినటువంటి ఈ జగత్తును పొంది సర్వదా జనన మరణాలు కలిగినటువంటి దానిలాగా ఉండి జనన మరణాలు ఏవీ కూడా లేవు అని చెబుతుంది. కాబట్టి ఈ ఓంకారము సర్వవ్యాపి అనబడుతుంది అని చెబుతూ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఆ ఓంకారం యొక్క దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు. ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండగానే సకల లోకాలను కూడా నువ్వుల్లో నూనెలాగా అంతటా వ్యాపించి ఉన్నటువంటిదై, అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపి, శాంతమూలము, ఓతప్రోతము అయినటువంటి ఈ జగత్తును పొంది, ఇక్కడ ఓతప్రోతము అనంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, నివిడి కలిగినటువంటిది, పడుగు పేకాలాగా అంటే నిలువు అడ్డము మొత్తము కూడా ఆక్రమించినటువంటిది, అది ఓతప్రోతము